మల్లు ఎటు పోతున్నావో? మా అవ్వగారింటికి పోతున్నా. ఏం పండుగ మీ అవ్వగారింటి కాడ? ఇలా రాకెట్ల పున్నాం కదా, మా అన్నగాళ్ళకు రాకెలు గట్ట పోతాన్నా. మా తమ్ముడు దేశం పోవట్లా, నేను రాఖీ కట్టుడు లేక పండగ అనేది యాది మర్చిన. అయితే మేము కానీ మీ అవ్వగారింటికి రాఖీ కట్టడానికి పోతున్నావు కదా, మంచిగా అరుచుకుంటారా మీ ఆదినలు? నేనంటే మా ఆదినలకు ఇప్పటికీ పానం. నేను పోతే ఇంత చీయకూర వండుతారు, పూరీలు చేస్తారు, తెల్లగాలు తెస్తారు, పానం వాళ్ళు అరుచుకుంటారు. ఎరికేనా? చూసినావు, ఈ బద్మాసి దానికి మానం లేదు, ఆ బాడకవ దానికి మానం లేదు. ఇద్దరు మంచి గూడిర్రు. ఏమైంది పోసవా? ఏమో గట్లంటావు? వాళ్ళ అంగనా సౌతులు చూడు ఎంత మంచిగా మాట్లాడుకుంటారు. వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటే నీకెందుకు కడుపు ఉబ్బుతుంది? అగో మా భూమడత్తాడు చూడు, ఆ ముండ కొడుకేమో ఈ దొంగ బొడ్డికి అలవాటాయే, ఈ బద్మాషి ముండేమో దీంతో మాట్లాడబట్టే. దీనికి మానం ఉండద్దా మాట్లాడటానికి? అయ్యో పిల్ల, గిట్ల నీళ్ళు చల్లుతున్నావు, మోటార్ వేసి పైప్ బట్టక? ఏం లే పోషవ్వా, ఇలా రాకెట్ల పున్నామాయే, గచ్చులు అడుగుదామంటే కరెంట్ లేదు, ఇక నూతికాడికి వెళ్ళి నీళ్ళు చేతికొచ్చి చల్లుతున్నా. ఇలా రాకెట్ల పండుగలే కానీ పండుగ లెక్క అనిపిస్తలేదు. గట్లెందుకంటావు పోసవా? నువ్వు మీ అన్నదమ్ములకు రాఖీలు కట్టవోవా? నాకంటే తోడబుట్టిన అన్నలు లేరు, కూడ పెరిగిన తమ్ముళ్ళు లేరు. మీకు అన్నదమ్ములు ఉన్న వాళ్ళకు పండుగే కదా. మీ అన్నదమ్ములకి రాఖీ కట్టవోవా పోసవ్వా? ఆటో కిరాయిలు పెట్టుకొని లడ్డూలు పట్టుకొని రాఖీలు కొనుక్కొని పనాడ పోతే ఆడు పెట్టే 500 రూపాయలు ఆడికి రూపాయి మిగిలేదు లేదు. ఇక 500 పెడితే మా ఆదినాడు ముక్కిటి దింపుతుంది, మూతడి దింపుతుంది. గందుకే రాకలు కట్టబోడు ఎన్నడో బంద్ అయినా. అవునో పిల్ల, మీ అవ్వగారు బాగానే ఉన్నోళ్ళు అయిరి, మరి నువ్వెందుకోలేదో మీ అన్నగారికి రాకలు కట్ట? మా అన్న నదినే నాతో మాట్లాడతలేరు, ఇక నేనెట్లా పోవాలి రాఖీ కట్ట? అదే ఏమైందో, మీ అన్నకు నువ్వంటే ఎంతన్న ఫేమ్ ఉండే కదా. మా ఉండేది మా అదినే ఏబట్టి మా అన్న గున్న మొత్తం మారిపోయింది. ఏమైందో గట్టెట్ట మారిపోయిండు? ఒకనాడు మా అవ్వని చూడవేనా? ఇప్పుడే వస్తానవా తల్లి? అవునవ్వా. కాలు కడుక్కోపో. కడుక్కొని వస్తే మరి బుక్కడు బువ్వ తిందుపా. నీ అవ్వ రాగానే నచ్చిన ఇది వారు రాక అరగకనే ఉన్నదా? బుక్కడంత ఎత్తా. ఏం ఓరిత్తవే, ఇప్పుడే నచ్చిన అన్నాగా. హే ఉడుకుడుకు పప్పు మామిడికాయ తొక్కు కమ్మగుంటది, తిందుపా. అరే నాకు అద్దనం కొరిత్తవేమే, నేను చూసిపోదామని వచ్చిన, కోసేపు మాట్లాడు. కూసో బిడ్డ, కూకో. ఇంట్లో కదా నీ అవ్వ నెత్తంత గులగుల పెడతాను, కొద్దిగా పెయిన్ చూడరాదే. కూసో. అయ్యో అంటకలు బాగానే అయినాయి కాదే. అవు బిడ్డ, అల్లుడు మంచిగా ఉన్నాడా? మీ అత్త మామ మంచిగా ఉన్నారా? మా మంచిగా ఉన్నారే. మీ అత్త నీకేమైనా పనికి ఆసరైతుందా, లేకపోతే ఎట్టి సాకిరంతా నీతోనే చేపిస్తుందా? పొద్దుగానే లేస్తుంది, ఇల్లాకిలు ఉడుతుంది. గంతేనా? బోల్లుంటుంది, బట్టలు వండుతుంది, పనికి మంచిగానే ఆసరైతుంది. అల్లుడు మున్పటోళ్ళ సోపతులు పట్టుకొని తిరుగుతాడా, లేకపోతే ఏమో నాగ్గలకు వచ్చిండా? నీ అవ్వ ఇవాళ రేపు సోపతి వట్నోళ్ళ వాళ్ళు ఉన్నారు, తిరునోళ్ళ వాళ్ళు ఉన్నారు. ఏమో అంతా నాటోళ్ళ లెక్క మాట్లాడుతున్నావు. సరే అవ్వ, నేను పోయేస్తానే. ఏంది ఇప్పుడే పోతావా? బుక్కడంత పువ్వు తినమంట కూడా తినకపోతివి. నీ అవ్వ నేను చూసిపోదామని వచ్చిన, నేను చూసినా మనసారా మాట్లాడినా, ఇక పోతా. అవునే ఈ పోరడేడే? ఆగు బిడ్డ. ఇగో బిడ్డ, మొన్ననే పింఛన్ పైసలు పడ్డాయి. ఇగో నువ్వు సీర కొనుక్కో, పిల్లగానికి ఏమన్నా బట్టలు కొని. అవు ఏం చేస్తున్నావు? ఊకే పోనొత్తుకుంటుండేనా? ఇప్పుడు ఏం చేయమంటున్నావు? ఏం కొంపలు మునిగిపోయినా చెప్పు. ఒకసారి గరా ఆడేం జరుగుతుందో చూస్తూ. అరే ఏమైందే? ఏమో కొంపలు మునిగిపోయినట్టు చేస్తున్నావు.
నాకెందుకే అవ్వా, నువ్వే ఉంచుకో. నీకేమైనా అయితే మందులకో మాకులకో దవాఖానుకో పనికొస్తాయి. నువ్వే ఉంచుకో. నాకెందుకు బిడ్డ, అన్న లేడా, అన్న పెడతాడు, నువ్వు తీసుకో. అద్దవ్వా మళ్ళీ పైసలు వస్తాయి బిడ్డ, ఉంచుకో. అద్దవ్వా ఉంచుకో అవ్వా, నువ్వే ఉండని బిడ్డ పట్టు. అవునే, నీకేమన్నా అయితే దావకానకు మేమే పెడతాం, మందులకు మేమే పెడతాం, నీ సావుకు మేమే పెడతాం, నీ దినాలకు మేమే పెడతామా? నువ్వు వచ్చిన పింఛన పైసలన్నీ వచ్చినట్టు ముళ్ళగట్టు నీ బిడ్డకు పెట్టు. నేనేం ముళ్ళలు కట్టినే, నేనేం నా బిడ్డకు పంపినా? ఏమో సావన పడుతుంది, దినాలన పడుతుంది. అనకపోతే ఏం చేస్తారు మరి? అచ్చే పింఛన్ జాలదని కొడుకు కోడలు గాసం పోతలేరని కులంలోకి పిలిపిత్తివి. నెలకు 4,000 ఇయ్యమంటివి. అవి ఇవి ముళ్ళగట్టి బిడ్డకి ఇవ్వబడుతుంది. నీ సావు గాను, నీ దినాలు గాను. ఏందే అన్నా గవన్నీ మాటలనంగా చూసుకుంటుండబడుతుంది. అంటే చూసుకుంటే సప్పుడే ఉండక నన్ను కొట్టుమంటున్నావు, గుద్దుమంటున్నావు, తన్నుమంటున్నావా? నన్ను కొడితే నీ కళ్ళు చల్లబడతాయా? కానీ నా కొడుకు గాసం పోతలేడని బజార్కి ఇర్తివి బదనం చేతివి. అచ్చపించిన జాలతలేదని నన్ను నెలకు 4,000 ఇవ్వమంటివి. రూపాయి ముళ్ళగట్టి దీనికి ఇచ్చేందుకేనా? తాపతాపక అవ్వని చూడొద్దన్నా నచ్చుడు, అందిన కాడికి 5-10 పట్టుకొని పోవుడు. మంచిగున్నది నీ బాగోతం. అదేం నాకు ముళ్ళలు కట్టియలేదు. అది ముళ్ళలు కట్టిస్తే నేనేం బంగ్లాలు కట్టుకోలేదు. ఇగోండ్రి మీ పైసలు. ఇక మీ ఇంటికి వస్తే పట్టుకోండ్రి. ఇక అప్పటికిప్పటికి ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. ఏమైంది సీను? కళ్ళు చెప్పినావు, కింద దూరం పట్టుకొని వస్తున్నావు. అరే గట్ల కాదన్న, చీకట్ల గౌడికి చెప్పినా కానీ కోడి కూసేటప్పుడు చెప్తే పొద్దు తీసుకొస్తలేడు. ఇంకా మరి గా మనిషికి చెప్తావు నువ్వు కళ్ళు? ఏగా మన రమేష్ గౌడికి చెప్పినా కానీ కళ్ళు అయిపోయింది అన్నానన్న. మరి కోడిసిన కాడ వస్తానే కదా. అప్పుడు వెళ్ళిన అన్నారు, ఇంత టైం అవుతుంది, అదే చూస్తున్నా నేను, ఇంకా అత్తలేడేందని. ఈ సీన్ గారు రాకపోయి గౌడు రాకపోయి గదే ఉన్నది గోస. అగో అత్తుండు కదా, గింత పొద్దు పోయేదాకా ఈడేం చేసింది మరి? అగో రాఖీ పెద్దదా కట్టినవు రో. నీ అవ్వ ఈ రాఖీ కట్టుకొని తిరుగుదాం అంటే మానవ అనిపిస్తుంది. మా అక్క కట్టినాక వెంటనే ఇడిసి పారేసిన. అవురా సీన్గా, నీకు మానవ అనిపిస్తలేదారా ఇంత పెద్ద రాఖీ కట్టుకొని తిరగటానికి? మా అక్క గీసోటి పెద్ద రాఖీ కడతా అంటేనే నేను అద్దన్నా, ఇగో గీ చిన్న రాఖీ కట్టవన్నా. నాకు ఇది కూడా మానవ అనిపిస్తుంది అని చెప్పి ఇట్లా అంగిటి సాటుకు దాచుకుంటున్నా. అవురా సీను, ఇవాళ రేపు వాళ్ళ నాకు ఇసుంటి పెద్ద రాఖీలు కట్టుకుంటుండ్రా. ఇగో సీను చూడు, స్టైల్గా చిన్నది కట్టుకున్నాడు, ఏర్పడుకుంటూ మంచిగా అంగి సటుకు దాచుకుంటుండు. అగో రామ్ చూడు, ఆ లక్క కట్టినాక వెంటనే ఇడిచి పారేసిండట. గిది కట్టుకుని ఊళ్ళో తిరుగుతావురా. నువ్వు చేయబట్టి మా ఇజ్జత్ కూడా పోయేటట్టున్నది. గంత పెద్ద ఉంటాయిరా రాఖీలు. ఈ స్టైల్ చిన్నవి కట్టుకోవాలి, లేకపోతే ఇడిచి పారేయాలి. అవురా సీను, అన్నట్టు వెనకటోళ్ళ లెక్క గింత పెద్ద రాఖీ కట్టుకొని తిరుగుతావురా? మానవ అనిపిస్తలేదా అరే నీకు? నన్ను చూడు, అప్పుడే ఇప్పి పారేసిన. ఇప్పటికైనా తీసేయి. మీకు ఈ రాక చూస్తే ఎక్రియ బుద్ధి అవుతుంది, కానీ నాకు ఈ రాక చూస్తే ఈ రాక ఎంత పెద్దగా ఉంటే మా అక్క ప్రేమ అంత గొప్పది అనిపిస్తుంది. ఇక ఆపరా నీ సెంటిమెంట్ డైలాగులు, ఇక చాలు. ఓ అమ్మా, ఏ ఊరు మీది? మీది ఏ ఊరు? ఎంగళపురం. గిటెట్ పోతున్నావు? తిరుమలపల్లెకు. ఎందుకు? రాకెట్లు కట్ట ఊర్లకు. మా అన్నకు. మరి నడుచుకుంటా పోతున్నావు? బస్సులు లేవి తవ్వకు. ఇంకా అమ్మ సాతగాని వయసులో 5-6 కిలోమీటర్లు నడిచి వాళ్ళ అన్నకు రాకళ్ళు కట్టబోతుందంటే అన్నా చెల్లెళ్ళకున్న రక్త సంబంధం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అమ్మ బండెక్కు, నేను మీ అన్నోళ్ళ ఇంటికి తీసుకుపోతా. ఇదే ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే వస్తుంది. ఇవరాకు ఏం చేసావు? బొప్పటి చూడాడు సాయం చేపాయి. నడుచుకుంటూ వచ్చేవారు కాల్చం అయింది.
అయితే దావకానకు మేమే పెడతాం, మందులకు మేమే పెడతాం, నీ సావుకు మేమే పెడతాం, నీ దినాలకు మేమే పెడతామా? నువ్వు వచ్చిన పింఛన్ పైసలన్నీ వచ్చినట్టు ముళ్ళగట్టి నీ బిడ్డకు పెట్టు. ఇక మీ ఇంటికి అడిగే పట్టుకోండి. అరే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఓలోకి ఫోన్ చేస్తున్నావు? మా చెల్లెకి చేస్తున్నా. ఎందుకు? మీ అవ్వ దగ్గర ఏమైనా పైసలు ఒడించుకోపోయిందని లెక్కలు అడుగుదామని ఫోన్ చేస్తున్నావా? లేకపోతే మీ చెల్లె మీద ప్రేమ ఎక్కువై ఫోన్ చేస్తున్నావా? కాదు, రాకే గట్ట రమ్మని ఫోన్ చేస్తున్నా. ఎందుకు? కట్నాలు ఏలకేలు దొబ్బుకపోవటానికా? ఇక నువ్వు ఎన్నడికి మారు. నీకు అన్నదమ్ములు లేరు, నీకు అక్కయ్యలను లేరు, నీకు రక్త సంబంధాల విలువ తెలియదు. ఇక ఎన్నడు మారుతావు నువ్వు? నువ్వు మనసు వైపు పుట్టినావు. మా చెల్లెనే ఫోన్ చెప్తుంది. చెల్లె అన్నా చెల్లె అన్నా ఇవాళ రాత్రిలోకి ఉన్నాం కదా, రాఖీ గట్ట రాసెళ్ళే. సరే అన్నా. అయితే మీ చెల్లెని రాకెట్ రమ్మని ఫోన్ చేస్తున్నావా? నీకు రక్త సంబంధాల విలువ నీకేం ఏర్పాటు? ఇవాళ ఒక 70 ఏళ్ళ ముసలవ్వ వాళ్ళ అన్నకు రాఖీ కట్టేందుకు 5-6 కిలోమీటర్లు నడిచారు. వాళ్ళని చూసినాక అనిపించింది వీళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంత ప్రేమ పొద్దున్నారు. మరి నేను ఎందుకు నా చెల్లెని దూరం చేసుకున్నా అని. నీకు ఎన్నటికీ ఈ రక్త సంబంధాల విలువ తెలియదు. కోసవ్వా, మల్లవ్వా, కొమరవ్వ, మా అన్న రాఖీ గట్ట రమ్మన్నాడు. మా అవ్వారింటికి పోతున్నా. ఏమైంది స్ఫూర్తి? బాగా సంబరం కొద్దున్నావు. మయూరి అన్న రమ్మన్నాడే రాఖీ గట్ట. నాకు కూడా అన్నదమ్ములు లేరు కదా, అన్నకు రాఖీ గట్ట పోదాంబా. సరేదా. మయూరక్క చూడగలుగుతురా. అన్నయ్యలు మీరు కూడా రండి. ప్రతి ఆడపిల్లకు అన్నదమ్ములంటే బలం, వదిన మరదలంటే బలగం, అవ్వగారిల్లంటే ఓ నమ్మకం. అదే అవ్వారింటికి దూరం అయితే మాత్రం నరకం. చూడండి ఫ్రెండ్స్, ఆడబిడ్డలతో కానీ అదిన మర్దలతో కానీ అన్నదమ్ములతో కానీ మనస్పర్ధాలు వచ్చి దూరమైన ప్రతి ఒక్కరూ ఈ పండుగతో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మా లఘు చిత్రం ప్రతి కుటుంబానికి అంకితం. బాయ్.